రాబోయే 2-3 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుగూరు గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెలగ రామకృష్ణ మరియు కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, ఒక కేసులో బెయిల్ రద్దయిన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆయన అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు. రాష్ట్రంలో, దేశంలో కులమతాలకు అతీతంగా ఏర్పాటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలన్నీ కులాల ప్రాతిపదికన మీదనే ఏర్పడ్డాయన్నారు. నేటి యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. భారతదేశానికి అహింస మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు మహాత్మా గాంధీజీ అని అన్నారు. ఒక 2-3 నెలల్లో ఫ్లో పెరిగిపోతుంది. ఎందుకంటే జగన్ గారు 32 కేసుల్లో ఆయన రిమాండ్లో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఆయన ఏదో ఒక కేసులో బెయిల్ రద్దు అయిపోతే జైలుకి వెళ్తాడు, తర్వాత ఒక్కొక్క కేసుకి బెయిల్ రద్దు అయిపోతే అలా జైలు కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటూనే జైలు ఉన్నాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ రద్దు అయ్యి ఒకటి జైలుకి వెళ్తే కంటిన్యూ జైలు అయిపోతుంది. అప్పుడు ఇక వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్లోలో మన పార్టీలోకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశంలోకి వెళ్ళలేరు, ఒకవేళ జనసేనలోకి వెళ్తారంటే వాళ్ళు రానవరు, ఏ పార్టీలోకి వెళ్ళి పరిస్థితి ఉండదు. వాళ్ళకి మళ్ళీ కాంగ్రెసే దిక్కు, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే, మళ్ళీ కాంగ్రెసే దిక్కు, కాంగ్రెస్లో ఫ్లో వస్తుంది. అందు గురించి ఎవరైతే మనకి కష్టపడి పార్టీలో పనిచేశారో వాళ్ళందరికీ కూడా మరి సముచితమైన స్థానం ఇచ్చి మంచి పొజిషన్లో పెట్టవలసిన అవసరం ఉంది. మొన్న విజయవాడలో జరిగిన మీటింగ్లో వైఎస్ షర్మిల గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు జిల్లా స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కమిటీలు వేసాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళతో వేసాడు కమిటీలు. వాళ్ళందరికీ ఒక పొజిషన్లో కూర్చోబెట్టాడు, మండల ప్రెసిడెంట్లు గాను, లేకపోతే జిల్లాలో ఏదో ఆఫీస్ బేరర్స్ గాను,